హలో అండి అందరికీ. అందరూ ఒక్కసారైనా ట్రై చేయాలనుకునే కాంబినేషన్ అయితే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. కుకింగ్ పెద్దగా తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఎలా చేయాలో చూపిస్తా. బగారా రైస్ అంటే మనకు గుర్తొచ్చేది హైదరాబాద్. ఆ హైదరాబాద్ స్టైల్లోనే చేసుకుందాం. చికెన్ కర్రీ కూడా సెమీ గ్రేవీతో చేసుకుందాం. రండి ఇంక వంట వండేద్దాం. ఈ ఫారెన్లో చికెన్ మనకిచ్చినట్టు కొట్టిచ్చారండి బాబు. చాలా ఇబ్బంది పడాల్సి వద్ది. అలా హోల్ చికెన్ అమ్ముతారు, లేదంటే పాటలుగా అమ్ముతారు. థైస్, చెస్ట్ అలాగా అవి తెచ్చుకుని మనమే కట్ చేసుకోవాలి. సరైన చాకులు లేకపోతే అంతే సంగతి. ఎలా చికెన్ రెడీ ఉంటుంది కాబట్టి తెచ్చి క్లీన్ చేసి పెట్టుకోండి. నేనైతే కేజీంపో చికెన్ తెచ్చా. దానిలో ఒక 3 ఉల్లిపాయలు, టమాటా, 2 పచ్చిమిరకాయలు వేసుకుంటున్నా. మాకు ఇండియాలో దొరికే అంత వరకు కాబట్టి కొద్దిగా చూసుకుని వాడుకుంటాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు కావాలంటే 4 వేసుకోండి. వీటికి కట్ చేసి పెట్టుకుని రెడీగా పెట్టుకోండి. 2 ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఈ మసాలాలన్నీ రెడీగా పెట్టేసుకుని స్టార్ట్ చేసే ముందు 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని నీట్గా కడిగేసుకుని మళ్ళీ నానబెట్టేసి పెట్టేయండి పక్కన. ఒక పెనం తీసుకుని ఆయిల్ వేసేయండి. ఈ ఆయిల్ లైట్గా వేడాక మసాలాలని వేసేయండి. యాలక్కాయలు మాత్రం ఉంచండి, లాస్ట్లో చెదగొట్టేద్దరు కానీ. 30 సెకండ్స్ రప్ప వేసేసి పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసేయండి. అవి కూడా 10 సెకండ్స్ 20 సెకండ్స్ అలాగా చుట్టుపట్లాడాక ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలిపేసి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. మగ్గుతాయి మంచిగా. మన దగ్గర అయితే మిక్సీలు లేవు. ప్యాకెట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేయలేను. అలా ఫ్రెష్గా వేసుకోవాలి, లేదంటే వేయడం మానేయాలి. ఇది కూడా బ్యాచిలర్ అయితే అలా ట్రై చేయండి ఒకసారి. కొద్దిగా అల్లం 4 ఎల్లుల్లిపాయ రబ్బలు తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలి చూపిస్తా. అల్లాన్ని కొద్దిగా మీడియం ముక్కలు చేసేసి చాక్ కానీ ఏదైనా చేతిలో గట్టిగానే ఏదైనా పెట్టి ఒకసారి నలగొట్టేసేయండి. వెల్లుల్లిపాయలు కూడా అంతే. దాని తర్వాత వాటిని చిన్నగా టైంలో కొట్టేసేయండి. నమ్మండి, చిన్న చిన్న కొట్టండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా ఉంటుంది. మీకు తినేటప్పుడు ఏం తగలవు, అంతా స్మాష్ అయిపోతాయి కూరలో. పేస్ట్ చేసేలోపు ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇంకేసి వచ్చి పేస్ట్ తీసుకుని దీంట్లో పేస్ట్ అయితే వేస్తాను. కొంచెం పేస్ట్ బగారా రైస్ కోసం పక్కన పెట్టాను. బగారా రైస్ చాలా ఇంపార్టెంట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈలోపు ఆ పేస్ట్ పచ్చివాసన వేలు కలిపేసి లైట్గా పసుపు, ఆ పసుపు కూడా కలిపేసాక గరం మసాలా, చికెన్ మసాలా లాస్ట్లో వేస్తాం. కానీ ఇప్పుడు కూడా ధనియాల పొడి, కారపొడితో పాటు అదో హాఫ్ స్పూన్, ఇదో హాఫ్ స్పూన్ వేయండి. వేసి మొత్తం ఒక 2 నిమిషాలు కలిపి తర్వాత మెల్లగా టమాటాలు యాడ్ చేసేయండి. దానిలో టమాటాలు ఒక 5 నిమిషాలు మగ్గిన చాలు. కూరతో పాటు ఏం మగ్గుతాయి. తర్వాత టమాటాలు మగ్గాక చికెన్ వేసేయండి. చికెన్ వేసి నీట్గా కలిపేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కలిపేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాలు 5 నిమిషాలకు 3 నిమిషాలకు ఒకసారి చూసుకుంటే కలుపుకుంటూ ఉంటే లోపు మా ఫ్రెండ్లాగా మీకు కూడా బోర్ కొట్టించుకుంటే ఎవరో ఒకరు ఉంటారు. వాటర్ ఏమి యాడ్ చేయకండి. చికెన్లో వాటర్ అయ్యే బయటకు వస్తుంది, దాంతోనే అయింది కర్రీ. నీళ్ళు వచ్చి ముక్కలు 8 ఉడికాక యాలక్కాయలు వేసేయండి నలగొట్టి. ఒకసారి ఉప్పు కారం సరిపోయింది ఇలా చూసుకుని, సరిపోతే మళ్ళీ వేసుకోండి. నేనైతే వేయలేదు ఇప్పుడు దాకా సరిగ్గా. ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నా సాల్ట్. అది ముక్క ఉడికిపోయింది అన్నప్పుడు మీకు గ్రేవీ కావాలనుకుంటే అలాగే ఆపేసుకోవచ్చు. చికెన్ మసాలా, గరం మసాలా వేసేయండి. గరం మసాలా వేసిన వెంటనే అందరూ కలిపేస్తారు. వేసి 2 నిమిషాలు మూత పెట్టి దాని తర్వాత కలిపితే ముక్కకు బాగా పట్టిద్ది మసాలా, అరోమా బయటకు వస్తుంది. ఒకసారి ట్రై చేయండి అలాగా. ఒకవేళ మీరు అలాగే వేస్తే కనుక ఓకే, ప్రాబ్లం లేదు. అంటే కర్రీ అయితే నాకు ఇలా చాలా సెమీ గ్రేవీ. మీకు ఇంకా కావాలనుకుంటే ఫ్రై లాగా ఇంకొంచెం ఐదు చేసేయండి. పోతే బగారా రైస్ చాలా ఈజీ. కాకపోతే అన్నీ కరెక్ట్గా రెడీగా పెట్టుకోండి. యాలక్కాయలు, లవంగాలు, మిరియాలు తక్కువ వేయండి. దాల్చిన చెక్క, పచ్చిమిరకాయలు, 2 సామాన్లు అన్నీ వేయండి. షాజీరా మాత్రం మెయిన్. షాజీరా లేకపోతే అసలు బగారా రైస్ లాగా ఉండదు. అది లైట్గా ఆయిల్, లైట్గా నెయ్యి వేయండి. మళ్ళీ బ్యాచ్లర్ నెయ్యి అక్కడి నుంచి వచ్చి తనమాకండి. 10 రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి బయట. అన్నీ వేసి కలిపేసి లైట్గా మరిగాక మసాలాలన్నీ వేసేసి ఒక 30 సెకండ్స్ వేపేసేయండి. ఒక ఆనియన్ చాలు, 4 పచ్చిమిరకాయలు చాలు. ఆనియన్ సన్నగా చీరేసుకోండి, పచ్చిమిరకాయలు కూడా చీరేసుకోండి రెండుగా. మసాలాలన్నీ వేగాక ఆనియన్స్ వేసి కలపండి ఒకసారి. ఆనియన్స్ 2 మినిట్స్ మగ్గనిచ్చి పచ్చిమిరకాయలు యాడ్ చేసేయండి. కరివేపాకు కూడా వేసేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చిన్న పక్కన పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా కలిపేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువేయండి, పర్లేదు, ఇబ్బంది లేదు. పక్కన రైస్ అయితే అరగంట నాని ఇప్పుడు దాకా నేనైతే వేసేసుకుంటున్నా. వేసి నీట్గా ఫస్ట్ రైస్ వేయండి, వాటర్ యాడ్ చేయొద్దు. ఫస్ట్ రైస్ వేసి నీట్గా ఫ్రై చేయండి. మెతుకు అతుక్కోకుండా ఉంటుంది. రైస్ అరగంట నానింది కాబట్టి గ్లాసున్నర వాటర్ వేసుకుంటున్నాను నేను. 2 గ్లాసులు 3 గ్లాసులు వేసుకున్నాను వాటర్. కొంతమంది గంట నానబెడతారు. గంట నానబెడితే 1 గ్లాస్ సరిపోద్ది. కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి. కుక్కర్లో పెట్టకపోతే 1.5 పక్కా పడుతుంది.
కొత్తిమీర పుదీనా నీట్గా చాప్ చేసుకోవాలి. రెండు తీసుకుని నీట్గా చాప్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అలాగే బిర్యానీ మసాలా ఇంట్లో తయారు చేసింది ఉంటే ఓకే, లేదంటే ఆచి ఏదో ఒకటి ఏదేసినా పర్లేదు, పెద్ద ఇబ్బంది లేదు. సాల్ట్ అన్నీ చూసుకున్నాక కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు మొత్తం అన్నీ వేసాక నీట్గా స్లోగా ఒకసారి అన్నీ మిక్స్ చేసేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ పెట్టేసేయండి. బియ్యం ఎక్కువసేపు నానబెట్టి 1 గ్లాస్ వాటర్ వేస్తే మాత్రం 1 విజిల్ సరిపోద్ది, ఆవిరి మొత్తం పోవాలి. అలా మూత పెట్టేసి వెళ్ళి ఒక సలార్ ఫైట్ చూసి వచ్చేయండి. ఇలా బిర్యానీ రెడీ అయిపోద్ది. కూర అలాగే రెడీ అయింది. నీట్గా నిమ్మకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుని సైడ్ డిష్గా టేస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో కలిసి. ఎంజాయ్.